ఎలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసేం బాగాలేదు. అవమానం ఏంటి? నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు. నాతో ఒక్క నిమిషమైనా మాట్లాడకుండా దాంతో వెళ్ళిపోయారు. ఇంతకన్నా అవమానం ఏం జరగాలి? ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా? నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు? బిజినెస్ సెమినార్ ఉంది, వెళ్ళాం. మీరొక్కరే వెళ్ళొచ్చుగా, దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళడం దేనికి? తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను. హలో ప్రియా, చెప్పు. నీ ప్లాన్కి ఆ భూషణ్ గాడి దెబ్బతిన్నాడనమాట. అదే మరి నీ గొప్పతనం. నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు. ప్రియానా మజాకానా? నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా, నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది. నువ్వు మళ్ళీ చెయ్యి. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ లో దాంతో 5 నిమిషాలు మాట్లాడితే 4.5 నిమిషాలు దాన్ని పొగట్టానికి సరిపోయింది. మిగిలిన 1/2 నిమిషం ఈకిలించడానికి సరిపోయింది. అయినా పొద్దున్న నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా? ఇంకా ఇంటికొచ్చి ఫోన్ లో మాట్లాడాలా? ఏదో అర్జెంట్ వ్యవహారం. వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను. నువ్వు అనుమానపడ్డా అసూయపడ్డా భలే అందంగా ఉంటావాయి. కబుర్లు చెప్పకండి. నిజం, నీ అందం గురించి ఎంత చెప్పినా నీకు తెలియదు. నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వస్తుంది, నాకు ఆకలిస్తుంది. గొడవ పెట్టడమేనా, భోజనం ఏమైనా పెడతావా? ఓహో, ఆకలిస్తుందా? దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా, కడుపు నిండిపోయిందేమో అనుకున్నా. రండి వడ్డిస్తాను. ఆహా, గుత్తి వంకాయ కూర. వేడివేడిగా పట్టుపడతా. ఆహా, అద్భుతం అద్భుతం. ఆహా, ఎవరో తలుచుకుంటున్నారు. ఫోన్. హలో, ప్రియా. ఏంటి చీప్ ప్రొడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దామంటాడా? ఏడమను. ఎందుకు, నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మనం వైజాగ్ లోనే తెలుసుకుందాం వాడి సంగతి. నేను భోంచేస్తున్నాను, నువ్వు భోంచేసావా? ఓకే బాయ్. ఇదేంటి చల్లారిపోయింది? తెల్లారే వరకు దాంతో మాట్లాడుకుంటూ కూర్చోండి, చల్లారిపోకుండా ఉంటుంది వేడిగా. అబ్బో, నువ్వు అసూయ పడితే పాపం నీ బొగ్గలే కాదు, పాదాలు కూడా ఎర్రబడ్డాయే. నేనెంత పెళ్ళాం పిచ్చోడ్నో లోకమంతా తెలుసుకుంది, కానీ నా పెళ్ళామే తెలుసుకోలేదు. హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో, నా గుండె చీలిస్తే నా పెళ్ళాం మాధవే ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. మరెందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? పెద్ద దొంగ. అయితే నువ్వు లేడీ పోలీసువి? ఏం కాదు. అయితే ఆడపులివి? నేనేం కాదు. నా ప్రియాతి ప్రియమైన మాధవి. ప్రియాతి ప్రియమైన ఏం అక్కర్లేదు. ఎందుకని? ఓహో, ప్రియాతి ప్రియమైనలో 2 ప్రియులు ఉన్నాయి కదూ, అందుకనే. నాకు తెలుసు నువ్వు. ఏంటి చెప్పండి. నేను వద్దులే. కాదు చెప్పండి, నా గురించి మీరేమనుకుంటున్నారు? చెప్పనా? చెప్పనా? వద్దులే, మళ్ళీ గొడవలు అవుతాయి. ఏం కావు, ముందు చెప్పండి. నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు? సరే, నువ్వొక ప్రేమ దెయ్యానివి, అనుమానం పిశాచివి, పెళ్ళాం రాక్షసివి. అందుకే నిన్నిప్పుడు కొరికేసి నమిలేసి మింగేస్తా.
హిందుస్తాను నా హృదయం నీకిస్తాను నా ప్రేమ హిందుస్తాను నా హృదయం నీకిస్తాను రంభా ఊర్వశి రారమ్మన్న దండం పెట్టేస్తాను నీ కొంగుల దూరేస్తాను బ్రతుకే నువ్వని నిన్నే నమ్మి నీతో వచ్చేసాను అదిగా నువ్వు వేషాలేస్తే ఉతికి ఆరేస్తాను చెబితే నమ్మవు గుండెల్లోనా నీకే గుడి కట్టాను ఏ పనిలో నేనున్నా మనసుని నీతో ముడి పెడతాను చెప్పే మాటలు భూతకమైతే నిన్ను చెరమలేస్తాను వద్దొద్దన్నా ఒంట్లో ఓపిక నీకే ధార పోస్తాను నేనన్నీ గమనిస్తాను నీ పిచ్చికి నవ్వేస్తాను నేనేంటో చూపిస్తాను చూపిస్తే చూసేస్తాను నా ప్రేమ హిందుస్తాను నా అసూయ పాకిస్తాను నా ప్రేమ హిందుస్తాను నా హృదయం నీకిస్తాను నీ అడుగులకే మడుగులు ఒత్తి అందలమెక్కిస్తాను అందరి ముందు గుండెను చీల్చి నిన్నే చూపిస్తాను పెళ్ళాం పిచ్చోడల్లే ఉంటే ప్రాణం ఇచ్చేస్తాను శభాష్. మాటలు చేతలు తేడా వస్తే తాటే బలి చేస్తాను ప్రతిరోజు నా శీల పరీక్షకి సిద్ధంగానే ఉంటాను అనుక్షణం నీ బయట కదలికలు అన్నీ తెలుసుకుంటాను నిన్నంటి నేనుంటాను నీ కంట కనిపెడతాను అనుమానం వద్దంటాను నా జాగ్రత్త నీ పడతాను నా ప్రేమ హిందుస్తాను నా అసూయ పాకిస్తాను ఇంకెవ్వరినైనా చూసావంటే పీక పిసికేస్తాను నా కోర్టుకి గురి చేస్తాను నా ప్రేమ హిందుస్తాను నా హృదయం నీకిస్తాను రంభా ఊర్వశి ఆరమ్మన్న దండం పెట్టేస్తాను నీ కొంగులు దూరేస్తాను పవప్పా, 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 పవప్పా. హలో ఎవరు? హలో సీను, నేను ప్రియని. ఏంటి ఈ టైంలో? సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. ఆ, మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. అవతల పార్టీ వాడేమో 50% ఎక్స్ట్రా ఇస్తామంటున్నట్ట. ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉన్నాం. సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ అలా ఆ మ్యాటర్ క్లియర్ చేసే. బొంబాయి వెళ్ళటానికి ఫ్లైట్? ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది. మరి నువ్వు? నేనెందుకు, నువ్వు వెళ్ళొచ్చేసి. నువ్వు లేకపోతే ఎట్టా, నేను వెళ్ళను. సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను, నువ్వు కూడా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే. సో మనం ఇవాళ ఇక్కడే ఉంటున్నాం. ఏ బేరర్. హలో హలో, మాధవి, ఇప్పుడు ఎక్కడున్నారు? బాంబేలో. అది మీతోనే ఉందా? నేను రేపు వచ్చేస్తాను. నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు, దాంతో ఉన్నారా లేదా అని. అదే ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తా. మాట మార్చొద్దు. అది వేరే రూమ్ లో ఉంటుందా, ఇద్దరు ఒకే రూమ్ లోనా? ఆ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా, నువ్వు పెట్టి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట. సరే ఉంటా, థ్యాంక్ యూ. ఏంటి, మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా? జోకులేకు. మరేంటి, నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు. సర్ది చెప్పక చస్తానా? బాంబేలో చీరలు చీప్గా ఉంటాయి, ఓ 100 చీరలు తెచ్చేమంది. వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల అవుతుంది. అరే, నీకు నవ్వులాటగా ఉందా? నీకు మీ ఆవిడంటే భయమా? అవును. ఎందుకని? అది ప్యూర్లీ పర్సనల్. నాకు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం, రోజు 2 వాయుగుండాలు పడతాయి. నా ప్రేమేమో ఒక కాగిత పడం లాంటిది, మునుగుతాను, ఒరుగుతాను, తేల్తాను. గుడ్ జోక్. మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పావు. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు? నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఏం పర్వాలేదు, కొంచెం తిను. నో 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 నో, నాకు అలవాట్లేదు. తిను అరే, ప్లీజ్, కొంచెం తిను, కొంచెం. ఏయ్,
అటు చూడు. ఓకే. సరే, నాకు నిజంగానే నచ్చదు. శ్రీనివాస్ నీ ఫ్రెండ్ మొగుడు. ఆ మాధవి ఓ పిచ్చిది. అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది. ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి. ఇమీడియట్ గా చెయ్యి. హలో హలో మాధవి, నేను మంజుల్ని. మంజు నువ్వా? ఏంటి విశేషం? నేను మా వారు బాంబేలో ఉన్నాం. ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆయన కనిపించాడే, పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్తో ఐస్ క్రీమ్ పెడుతుంది. మా ఆయన అవునో కాదో సరిగ్గా చూసావా? మీ ఆయనేనే. మా ఆయన ఐస్ క్రీమ్ తినరే. నువ్వు పెడితే తినడేమో, అది ఎవరితో పెడుతుంటే ఎంచక్క లొట్టలేసుకొని తింటున్నాడు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే, నిజం. నా మంగళసూత్రం మీద ఒట్టే. నీ మంగళసూత్రం జాగ్రత్త. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటికి వచ్చేసేయ్. మరి దాన్ని పంపించారా? మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా. మీ బాస్ పెళ్ళం నీ మీద అనుమానం పడి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడి నేను పంపించేయమంటే నీకు ఎలా ఉంటుంది? ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి? నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి? నా బతుకు నేను బతకాలనుకున్నాను, చేస్తున్నాను. మొగుడుతో విడిపోవడం, ఉద్యోగం చేస్తూ